రక్షకుడును మన ప్రభునైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము 1 పేతురు పత్రిక 3వ అధ్యాయము 12వ వచనము. ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపునను ఉన్నవి గాని ప్రభువు ముఖము కీడు చేయు వారికి విరోధముగా ఉన్నది. హల్లెలూయా. మరి ఇక్కడ పేతురు గారు తెలియజేస్తున్నటువంటి మాటలు, మరి దేవుడు ఎవరి ప్రార్థనలు అంగీకరిస్తారు, ఎవరి వైపు మరి ఆయన యొక్క చెవులు పెడతారు అనేటువంటి విషయం ఇక్కడ మనకి తెలియజేస్తున్నారు. మరి మనము నీతిమంతులుగా జీవిస్తే దేవుడు మనల్ని చూడడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. మరి దేవునికి మరుగైనటువంటిది ఏదీ లేదు, సమస్తము ఆయనకి కనిపిస్తుంటుంది. అయితే మనము నీతిగా జీవిస్తే, యథార్థపరులుగా కనుకుంటే ఆయన యొక్క ఆశీర్వాదము, ఆయన యొక్క కనుదృష్టి ఎల్లప్పుడూ కూడా మన పైన ఉంచి మనల్ని ఎప్పుడు కూడా దీవించడానికైనా ఇష్టపడుతున్నటువంటి దేవుడు. ఎలాంటి శ్రమలు వచ్చినా సరే ఆయన మనల్ని విడిపించడానికి సిద్ధంగా ఉన్నటువంటి దేవుడు. మనం ఏ ప్రార్థన అయితే చేస్తున్నామో ఆ ప్రార్థన ఆయన ఆలకించడానికి ఇష్టపడుతున్నటువంటి దేవుడు. ఎందుకంటే నీతిమంతులుగా మనం జీవించినప్పుడు, యథార్థపరులుగా మనం జీవించినప్పుడు మన క్షేమం కొరకు లేదా మన స్వప్రయోజనాల కొరకు, మన స్వార్థం కొరకు మనం ప్రార్థించము కానీ అనేకుల కొరకు మనం ప్రార్థిస్తుంటాం. మరి అనేకులు రక్షింపబడాలని, అనేకులు క్షేమముగా ఉండాలని, అనేకులు దేవునిలోనికి మరి రావాలని చెప్పి మనం ప్రార్థిస్తుంటాము కనుక మరి మన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. మరి కాబట్టి మనము జీవించేటువంటి మన జీవిత విధానం ఎలా ఉండాలి అంటే నీతిమంతులుగా ఉండాలి, దేవునికి ఇష్టమైనటువంటిదిగా ఉండాలి, దేవుడు అంగీకరించేటువంటి జీవితం మనము జీవించేటువంటి వారముగా ఉండాలి. మన ప్రార్థన ఆయన యొక్క సన్నిధికి చేరేదిగా ఉండాలి. మన మొర్ర ఆయన యొక్క సన్నిధానంలోనికి చొచ్చుకుని వెళ్ళేదిగా ఉండాలి. మరి అలాంటి ప్రార్థన మనం చేయగలగాలి, అటువంటి జీవితం మనం జీవించగలగాలి. మరి మనము గనక ఎవరికైనా కీడు చేయాలనుకుంటే, మనము గనక ఎవరికన్నా హాని తలపెట్టాలి అని మనం చూస్తే దేవుడు అలాంటి ప్రార్థన ఈరోజు కూడా ఆలకించడు. మరి ఎవరైతే కీడు చేస్తారో, ఎవరైతే ఇతరులని బాధ పెడతారో, ఎవరైతే ఇతరులకి హాని చేస్తూ ఉంటారో వారు పెట్టేటువంటి ఏ ప్రార్థన కూడా దేవుడు అంగీకరించడు. వారు దేవునికి చాలా దూరం అయిపోతూ ఉంటారు. కాబట్టి మనం మంచి పనులు చేస్తూ నీతిమంతులు అంటూ దేవునికి దగ్గరవుతాం. చెడ్డ పనులు చేస్తూ ఇతరులని బాధ పెట్టాలని అనుకుంటే దేవుని యొక్క ఉగ్రతకు ఖచ్చితంగా పాత్రలమవుతాం. కాబట్టి అటువంటి ఏమీ చేయకుండా దేవుని యొక్క ఆ వాక్య ప్రకారం ఎన్ని బాధలు వచ్చినా, ఎదుటివారు మనల్ని ఎన్ని దూషిస్తున్నా ద్వేషిస్తున్నా సరే మనము మంచి చేయడానికి ప్రయత్నిస్తాం, లేదు అంటే మౌనముగా ఉందాం. కానీ మరి కీడు తెచ్చుకోవడానికి మనము కీడు చేయకుండా ఉండాలని, కీడు తెచ్చుకోకుండా ఉండాలి అంటే మనం కీడు చేయకూడదు. కాబట్టి మనము ఆ యొక్క వాక్యాన్ని బాగా గుర్తుపెట్టుకుని కీడు చేసిన వారికి సైతము కూడా మనం కీడు చేయకుండా చేతనైతే వారికి కూడా మేలును జరిగించి దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదాలు పొందుకుందాం. అటువంటి కృప దేవుడు మనందరికీ కూడా అనుగ్రహించును గాక. అమ్మని ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మహాగణుడా, మీకు వందనాలు ప్రభువా. అయ్యా అతని నిజమే ప్రభువా, నీవు నీతిమంతుడు కనుక నీ పిల్లలమైనటువంటి మేము కూడా నీతిమంతులుగా ఉండాలి ప్రభువా. అయా నీ ప్రార్థన నీ యొక్క నాయన ఆశీర్వాదం మా ప్రార్థనల వైపు ఉండాలి, నీ కనుదృష్టి మా పైన ఉండాలి అంటే ప్రభువా మేము నీతిమంతులుగా అయా మంచి చేయట్లో ఆసక్తి ఉంది ప్రభువా. అయా అతని నాయన మేము ప్రయత్నించినప్పుడు ఖచ్చితంగా మీరు మా ప్రార్థన ఆలకించి అంగీకరిస్తారు. అయా కీడు చేయాలనేటువంటి ఆలోచన మేము తొలగించుకోవడానికి సహాయం దయచేయమని, అయా మా ప్రార్థనలు ఆలకించి అంగీకరించమని, అయా అతన్ని మా మనవులు నా ప్రభావం మీ వద్దకు చేర్చుకోమని, ఈ యొక్క ప్రార్థన దయచేసి మీ పాదశాలకు చేర్చుకోమని యేసయ్య అతి పరిశుద్ధ నామంలో అతి మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుకుని పొందించిన మా ప్రియపహిలో మా కన్న తండ్రి. ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీవన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.